పోలేదా పార్వతి? అలాగే నా స్వామి. అడుగు పార్వతి. అలాగే అడుగుతున్నాను స్వామి. పార్వతి పరమేశ్వరుడు అంటే పార్వతి పరమేశ్వరుడు అంటే ఈ లోకానికి ఆది దంపతులు కదా స్వామి. అందుకే కదా పార్వతి ఇరువురిని కూడా అర్ధనారీశ్వరులని పిలుస్తారు. అవును కదా స్వామి. అవును పార్వతి. అర్ధనారీశ్వరులైనటువంటి మనం మీలో అర్ధ భాగాన్ని ఇచ్చినటువంటి నాకు నన్ను ఈ చోటు విడిచిపెట్టి మీరే చోటుకి వెళ్ళారా పరమేశ్వర? అయ్యో పార్వతి కానీ మరొక పాపకర్మము ఎరుగనని స్వామి. ఏ పాపకర్మము ఎరుగరా పరమేశ్వర? లేదు పార్వతి. అరగడి నన్ను భాయ ఎటు మహనీయుడవో అవును కదా పార్వతి. అరగంట కూడా ఏనాడు కూడా విడిచిపెట్టలేదు పార్వతి. అరగడి నన్ను భాయ అవును పార్వతి. పార్వతి కదా పార్వతి. అవును పార్వతి. నన్ను భాయ మహనీయుడవా అవునాదేవి. మహనీయుడవా దేవా పార్వతి ప్రాణనాథ ఏమందవు పార్వతి? అరగడియలను భాయ అట్టి మహానీయుడువు త్రిపుర సంహారుడు దేవాది దేవులను సంబోధిస్తున్నావా పార్వతి? అవును కదా స్వామి. నీకు తెలీదా దేవి? అలనాడు అంధకాసురుడనే రాక్షసుడు ఉండేవాడే కదా పార్వతి. అవును కదా స్వామి. మహా ఇరువురము అర్ధనాదీశ్వరుడిగా వెలుగొందుతున్నటువంటి సమయాన మనకు కుమారుడు జన్మించింది కదా పార్వతి. అవును కదా స్వామి. ఆయన పేరే కుమారస్వామి చేతుల మీదుగా అంధకాసురుడికి చావున్నదని చెప్పి 3 కోటి దేవతలు కూడా మనకి వివాహం చేసి ఆ వివాహము నిమిత్తముగా మన కుమారుడు అయినటువంటి కుమారస్వామి జన్మించారు. అవును కదా స్వామి. తెలుసు కదా పార్వతి. అవును కదా స్వామి. అంధకాసురుడనే రాక్షసుడికి సంహరించినందుకు అంధకాసురుడనే రాక్షసుడికి 3 కుమారులు పుట్టిరి పార్వతి. అవును కదా స్వామి. ఆ 3 కుమారులు కూడా తండ్రి గారి మరణాంతరము తట్టుకోలేక ఎప్పుడైనా కానీ దేవతలను ముల్లోకాలను గడగడలాడించాలని బ్రహ్మదేవుడితో తపస్సు చేయగా ఆయన ప్రత్యక్షమై ఆయన త్రిమూర్తులారా మీకు ఏమి వరము కావాలనో కోరుకోమంటే పెద్దవాడు ఒక వరాన్ని కోరుకున్నాడు. ఏమి వరం స్వామి? అది ఏమి వరము చెప్పమందవ పార్వతి? అలాగే చెప్పండి. అంధకాసురుడు పెద్ద కుమారుడైనటువంటి రాక్షసుడు బంగారముతో నిర్మించబడినటువంటి ఒక పురాణాన్ని కోరుకున్నాడు. ఒక పురాణాన్ని కోరుకున్నాడు. మధ్యలో ఉన్నటువంటి తర్వాత మధ్య కుమారుడు వెండితో నిర్మించబడినటువంటి పురము ఎన్నుకున్నాడు. వెండితో నిర్మించినటువంటి నగరాన్ని కోరుకున్నాడు. మరి చివరిగా మూడో కుమారుడు ఇనుముతో నిర్మించబడినటువంటి పురాన్ని ఇనుముతో నిర్మించబడినటువంటి నగరాన్ని కోరుకున్నాడు. అలాగే తదాస్తని బ్రహ్మదేవుడు వాళ్ళకి వరాన్ని ప్రసంగించినాడు. వరాన్ని ప్రసాదించగా ఈ వరం కూడా ఏ విధంగా కోరుకున్నారో తెలుసా పార్వతి? అవును కదా స్వామి. జనులు ఎవరితో మాకు చావు లేకుండా భూమి పైన ఒక్క క్షణం కూడా ఈ పురాలు నిలువకుండా ఆకాశం పైన తిరగాలని కోరుకుంటే 1000 సంవత్సరాలకు ఒకసారి వచ్చినటువంటి పొన్నమ నాడున ఈ 3 పురాలు కలిసి ఒకే బాణముతో ఒకే సమయాన ఒకే ఘడియలో మమ్మల్ని ఎవరు సంహరిస్తారో వాళ్ళ చేతులతో మాకు మరణాన్ని కోరుకున్నారు. ఎవరి చేతులతో అయితే మరణిస్తారో వాళ్ళ కోసం కోరుకున్నారు. ఉన్న కాలంలో జయిస్తూ గడగడలు ఆడిస్తున్నటువంటి ఈ త్రిపురాసురులను బాధలు భరించలేక
దేవతలందరూ కూడా విష్ణుమూర్తి దగ్గరికి వస్తే ఆయన ఒక సలహా ఇచ్చారు. ఏమిటో? పరమశివుడి దగ్గరికి వెళ్ళండి, ఈ రాక్షసుల సంహారణ ఆయన చేయగలడు అని చెప్పేటప్పుడు ఈ పరమశివుడు ఏంటంటే నేను కూడా వాళ్ళ జయించలేక దేవతల సహాయం తీసుకొని ఎలా తీసుకున్నారు స్వామి? చెప్పమంటావా పార్వతి? చెప్పండి స్వామి. బంగారముతో నిర్మించబడినటువంటి రథాన్ని ఎన్నుకొని సూర్య చంద్రుడు ఆ రథానికి చక్రాలుగా 4 వేదములు గుర్రాలుగా బ్రహ్మదేవుడు రథసారథిగా శ్రీ మహావిష్ణువు ధనుస్సుగా అగ్నిదేవుడు ఆదిశేషువు త్రాడుగా లాగి ఈ అందరు దేవుళ్ళు కూడా అవతారాలు నాపై మోపి వీరందరూ సహాయముతో 1000 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చినటువంటి పౌర్ణిమ నాడున ఈ 3 పురాలు ఒకే చోట కలిసి ఉన్నప్పుడు ఆ త్రిమూర్తులైనటువంటి రాక్షసులను నేను ఒకే బాణముతో సంహరించినందుకు నన్ను త్రిపుర సంహారుడని సంబోధిస్తారు కదా పార్వతి. ఈ మాట తెలుసు అడిగితే పార్వతి? ఈ మాట నాకైతే తెలుసు పరమేశ్వర. ఎంత గొప్పగా మీరు చెప్పుకున్నటువంటి పార్వతి అరగంట కూడా నిన్ను విడిచిపెట్టినటువంటి పరమశివుడు బయటికి వెళ్ళవలసి వచ్చింది పార్వతి. అలాగా? అంతే గాని బయటికి వెళ్ళవలసి వచ్చినప్పుడు నాకు చెప్పాలి కదా స్వామి. అయ్యో పార్వతి, కొన్ని అత్యవసర పరిస్థితుల్లో ఆడవాళ్ళకి చెప్పవలసిన లేదు పార్వతి. అత్యవసర పరిస్థితుల్లో ఆడవాళ్ళకి చెప్పక్కర్లే, మీరు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, ఏ మాట అయినా ఉండొచ్చు. ఇంకొను నా పైన అయ్యో పార్వతి, నా గుణాలన్నీ నీకు తెలుసా పార్వతి? నాకు తెలుసు. ఎట్లా చెప్పు పార్వతి? నన్ను ఏడ్చడు విడిచే నాన్నదా, నా ప్రాణనాథుడమో నాన్నదా. నన్ను ఏడ్చడు విడిచే నాన్నదా, నా ప్రాణనాథుడమో నాన్నదా. నాదోయి నాన్నదా నాన్నదా, నా ప్రాణనాథుడమో నాన్నదా. నాదోయి నాన్నదా నాన్నదా, నా ప్రాణనాథుడమో నాన్నదా. పార్వతి, దేవి, నన్ను ఎచ్చట విడిచే నా ప్రాణనాథుడా. ఎన్నడూ తనవాయ ఎందుకో ఎదమో ఎందుకో ఎదవో. ఎన్నడూ తనవాయ ఎందుకో ఎదమో ఎందుకో ఎదవో. ఏమందు పార్వతి? నన్ను ఎచ్చట విడిచి నా ప్రాణనాథుడా ఎన్నడు వచ్చేదనేవి ఎందుకు పోయింది అని అడుగుతుంటే పార్వతి. అవును కదా స్వామి. పార్వతి, భూలోకంలో వర్షంలో లేక ప్రజలందరూ తలాడించగా 30 జీవరాశి కోట్లకు హారుబూతున్న వెళ్ళింది. కానీ ఈ పరమశివుడు ఏ పాపకర్మం పోయి ఎరుగుడని ఇన్ని మాటలు చెప్పిన పార్వతి. అందుచేత నిన్ను ఇక్కడ విడిచిపెట్టి నేను అక్కడికి వెళ్ళాను. కానీ నేను ఏ పాపకర్మము ఎరుగున పార్వతి. స్వామి చెప్పినంత వరకు టమాటా నా తెలియవద్దు. అవునా కదా? అలాగే అలాగే తల్లి. నీ మాయలన్నయ్యో నీ మాయాలన్నయ్యో నేను ఎరుగనగానే నేను నీ మాయాలన్నయ్యో నేను ఎరుగనగానే నేను
అవును పార్వతి. నా ప్రాణనాథుడవో నా ప్రాణ ఈ ప్రాణనాథుడు పార్వతి. పరమేశ్వర పార్వతి ప్రాణనాథ దేవి. నాథ కలవరకు సత్యంబో కలియుగమో లోన కలియుగమో లోన పార్వతి ప్రాణనాథ నా మాయలన్నీ నీవు ఎరుగుదవా పార్వతి. అవును కదా స్వామి. కానీ ఎవరు సత్యము కలియుగంలోనంటే పార్వతి. గుండెలకు రావడం కానీ ఎందుకు రావడము ఏదో మనసు అప్పుదా ఏం చేస్తాము స్వామి. ఏమిటి సేవక? 2 సంవత్సరాలు కరోనా పెట్టింది కదా, 2 సంవత్సరాలు కరోనా పెట్టింది కదా, ఈ 2 సంవత్సరాలు ఎంతమంది కూడా చనిపోయారు కదా, మరి ఎంతమంది కూడా అందరూ మీ దగ్గర కదా ఉన్నారు, నువ్వే దాచి ఆలకించారు. ఎంతమంది కూడా తీసుకెళ్ళిపోయి దాచినాడు, ఎంతమంది నువ్వే దాచినాడు. అది ఏం చేస్తాడు అక్కడ శివుడాజ్ఞ చేయమైనా కొట్టదా కొట్టదు కదా. కొట్టదా వాళ్ళంతమంది కూడా నాలో లీనమై ఉన్నారు. అది మాత్రం నిజమే. శివుడాకిళ్ళ శివం కూడా కొట్టదు, వాళ్ళందరూ నీ దగ్గరే ఉన్నారు. మరణించిన వాళ్ళంతమంది కూడా నా శరీరంలో లీనమై ఉన్నారు. వాళ్ళందరూ అందరూ స్వామి చిన్న మాట అయితే మరేమీ లేదు. వెళ్ళి మా మగవాళ్ళందరూ తీసుకెళ్ళిపోతాం. మా 4,000 పెన్షన్ వస్తుంది. మరి అంతకాడికి ఏళ్ళ తీసుకెళ్ళి నీవు తీసుకు వెళ్ళమంటే నేను తీసుకు వెళ్ళను చంద్రిక. మరి వాళ్ళ తీసుకెళ్ళిపోతాం. నా కరుణా కటాక్షం ఉన్నంత వరకు ఎంతమంది ఎవరైనా భూమి పైన ఉండవలసినదే. ఎంతమంది తీసుకొని వెళ్ళిపోను తప్పదు. ఈ మగవాళ్ళు విధి విధానాన్ని తప్పించుట కొరకు నా కొరకు నీ కొరకు పార్వతి వల్ల కూడా సాధ్యం కాదు. పార్వతి 4,000 పెన్షన్ పోతుందా? ఏమిటి పార్వతి అంటేవి? ఏమంటాను నీ స్వామి? మాయలన్నీ నేను ఎరుగుదు కానీ నీ మాయలు నాకు తెలుసు. కానీ ఎవరు సత్యము కలియుగములోనంటే పార్వతి. అవును కదా పరమేశ్వర. ఏమిటి పార్వతి? అవును కదా ప్రాణనాథ. దక్షుడు కూతురిగా సతీదేవిగా నీవు అవతరించిన నాడు నన్ను వివాహం ఆడితే నీ తండ్రి గారైనటువంటి దక్షుడు మహాయజ్ఞము జరిపించి ఆ యజ్ఞానికి నన్ను పిలవలేదని కన్నవారింటికి వెళ్ళిన నీవు పార్వతి నీ తండ్రితో మాకు ఆహ్వానాన్ని పంపించలేదేమిటి తండ్రి అని అడిగితే నీ తండ్రి గారు మీ ఆయనటువంటి పరమశివుడికి నేను ఈ యజ్ఞానికి ఆహ్వానాన్ని పంపలేదు అని చెప్పేటప్పుడు తండ్రి గారిపై ఆగ్రహంతో అగ్నికి ఆహుతైపోయి మరలా పర్వతరాజు కుమార్తెగా జన్మించి అందుచేత నీకు పార్వతీదేవి అని నామకరణ చేసి నా సేవను నీవు చేస్తూ నన్ను ప్రేమిస్తూ మరలా నీవు 3,000 దేవతల సాక్షిగా నన్ను వివాహం ఆడిన నాడు ఈ పరమశివుడు మాయలు నీకు తెలియదా పార్వతి? అయ్యో పరమేశ్వర. ఈనాడు ఈ కలియుగంలో నీ పరమశివుడు మాయలు నీకు తెలిసిన నిన్నే పెళ్లి చేసుకున్నానని ఈనాడు చెప్పు పడుస్తున్నారు స్వామి. పార్వతి అవును కదా. లేకపోతే ఏంటి పార్వతి? నాకు తెలియదా ప్రాణనాథ? లేకపోతే ఏంటి పార్వతి? పరమేశ్వర అన్ని నాకు తెలుసు ప్రాణనాథ. మరి ఎందుకు పార్వతి నీ మాయలన్నీ నేను ఎనిమిది కానీ ఆయన ఎవరు సత్యము కలియుగంలో దేవి? నాద పాముల జాడలో పాములు ఎరుగును గానే. అవునా పార్వతి? నాద పాముల జాడలో పాములు ఎరుగును గానే. నేలలో జాడలో నేలలో ఎరుగును గానే. నా ప్రాణనాథ పార్వతి పాముల జాడాలో పాముల ఎరుగున పాముల ఎరుగున ఏమిటి పార్వతి? పాముల జాడలో పాములు ఎరుగుని కానీ నీళ్ళలో జాడాలు నీళ్ళకే ఎరుకంటే పార్వతి. అవును కదా స్వామి. నిజమే కదా దేవి? అవును స్వామి. నిజము దేవుడు ఎరుగు నీరు పొల్ల వెరుగు పార్వతి. అవును కదా. పాములు జాడలంటే పార్వతి పాములకి ఎరుగు పార్వతి. మనుషుల జాడలు మనుషులకి ఎరుగు పార్వతి. మూగ జీవుల జాడలు మూగ జీవులకి ఎరుగు పార్వతి. నీరు ఎక్కడుంటే
పళ్ళం ఎక్కడుంటే నీరు అక్కడికి వెళ్తుంది. అవును కదా స్వామి. మనుషులు నివసిస్తున్న దగ్గరే మనుషులు ఉంటారు, జంతువులు ఉన్న దగ్గర జంతువులు ఉంటాయి కాబట్టి పాముల జాడలు పాములు కలిగి కానీ నీకు నాకు తెలుసా పార్వతి? నీకు నాకు ఎందుకు తెలుస్తుంది స్వామి? ఆ పాముల జాడలు పాములకే తెలుసు. వాటి జాతి లక్షణం పార్వతి, వాటి జాతి లక్షణం కాబట్టి పాములని ఒక జాతి ఉంటాయి. తెలుసు పరమేశ్వర, ఆ నిజమా అబద్ధము భగవంతుడు అయినటువంటి మీకే తెలుసు, నిజము నరులకి ఎవరికి తెలుస్తుంది? అయ్యో పార్వతి, ఆదిశక్తివి నీకు తెలియదా పార్వతి? ఏం తెలుసు స్వామి? ఏమిటి పార్వతి? ఏమిటి తెలుసు పరమేశ్వర? జంతువులన్నీ ఒక ప్రక్క, మనుషులంతా ఒక ప్రక్క, జీవులన్నీ ఒక ప్రక్క. నువ్వు ఎక్కడికి వెళ్ళావో నాకు తెలుసా? నువ్వు ఏ చోటుకి వెళ్ళావో నాకు నీకు తెలియదు కాబట్టి పార్వతి, లోక కళ్యాణం నేను ఏ చోటకి వెళ్ళను ఎన్ని మార్లు చెప్పలేదు నవాదేవి. నేను విన్న స్వామి. అయ్యో పార్వతి, విను అంటే నేనేమి చేయదు పార్వతి. ప్రాణనాథ, నా పైన సందేహమాదేవి. వనము శృంగారంభ కోయాలిరుగోనగానే కోయాలిరుగోనగానే అవును పార్వతి, ప్రాణనాథ నాథ వనము శృంగారంభ కోయాలిరుగోనగానే అవును పార్వతి, నిజమే కదా పార్వతి? అసలు కాయలు తిన్నటువంటి కాకి కేమరిక పార్వతి. ప్రాణనాథ, వనము శృంగారంలో కోయిలరుగును కానీ కానీ అసలు కాయలు తిన్నటువంటి కాకి కేమరిక పార్వతి. అవును కదా స్వామి. నిజమే కాబట్టి నిజమే కదా పార్వతి. లేదు లేదు రన్నింగ్ లేదు. వనములో చిత్ర విచిత్రమైనటువంటి పుష్పములు, సుగంధ దైవములతో కూడుకున్నటువంటి వృక్షములు, మంచి మంచి పుష్పములు, పుష్పముల మీద వాలుతున్నటువంటి తుమ్మెదలు ఎంత అందముగా ఎంత సౌందర్యంగా వనం కనిపిస్తుందో తెలుసు కదా పార్వతి? అవును కదా స్వామి. అందులో కోయిళ్ళు మాత్రమే ఉండిన పార్వతి, మరి వీధులంతా ఎంగిలి మెతుకులకి ఎక్కినటువంటి ఇటువంటి విషయాలు కాకికేం తెలుస్తుంది పార్వతి? అవును కదా స్వామి. అటువంటి విషయాలు కాకికి ఎలా తెలుస్తాయి? అందుచేత వనము శృంగారంలో కోయిలరుగును కానీ అసలు కాయలు తిన్నటువంటి కాకికేమిరికి పార్వతి? అవును కదా స్వామి. అవును కదా పరమేశ్వర, నువ్వెన్ని చెప్పినా, నువ్వెన్ని మాట్లాడినా, నువ్వేమి చేసినా నేను కవాటనే తెరువున స్వామి, కవాటనే తెరువున పరమేశ్వర. ప్రాణనాథ, నవకాయ రుసులన్నే నవకాయ రుసులన్నే నవకాయ నాలో ఎరుగును గాని
ఏమిటి పార్వతి నవకాయ రుచులన్నీ నాలుకరుగుని గాని కలిపి వడ్డించిన గరిటికే మరి కంటవా పార్వతి? అవును కదా స్వామి. నిజమే కదా పార్వతి? ఆ, పార్వతి ఈ తనలో పార్వతి చెప్పండి. కళ్ళు పార్వతి ఉమ్, ఏమిటి చేసిన పార్వతి? చూపు కదా, నోరు మాట్లాడుటకు, ఉమ్. చెవులు వినుటకు వినుటకు. పార్వతి వీటన్నింటినీ కలిపి జ్ఞానేంద్రియాలు అంటారు ఓహో, పార్వతి. జ్ఞానేంద్రియాలు అంటారు స్వామి. జ్ఞానేంద్రియాలు అంటారు పార్వతి. ఆ. అందులో భాగముగా పార్వతి ఆ. ఈ నాలుగు చేసినటువంటి పని ఏమిటో తెలుసా పార్వతి? ఏమిటి స్వామి? వండిన పదార్థములు ఆ, తినే తిని రుచి చూడడానికే. పదార్థములన్నీ రుచి చూచుట వరకు నాలుగును ఉపయోగిస్తారు పార్వతి. అది ఉండాలి. నవకాయ రుచులన్నీ అందుచేత నాలుగు ఎరుగును గాని ఆహా. కలిపి వడ్డించినటువంటి గరిటికి ఏమిటి తెలుస్తుంది పార్వతి? అవును కదా స్వామి. తెలియదు కదా దేవి. అందుచేత ఈ జ్ఞానేంద్రియాల్లో ముఖ్యంగా ఈ నాలుగు కూడా ఒక భాగమే పార్వతి. ప్రాణనాథ, మీరెన్ని నీతులు చెప్పినా, అయ్యయ్యో. ఎన్ని మాట్లాడినా, అయ్యో పార్వతి. నేను మాత్రం కవాటన తిరుమల స్వామి. ఏమిటి పార్వతి? నేను మాత్రం కవాటన నేను ఎన్ని విధములు నువ్వు బోధించినా ఎన్ని కానీ విధములు చెప్పినా, అయ్యయ్యో పార్వతి. మాట్లాడినా, నేను మాత్రం కవాటన తిరుమనే తిరుమల ప్రాణ. అయ్యో పార్వతి. నాదా తెలియదా పగతలి పొలం తీసేదే ఎగలేదా? తెలియదా పగతలి పొలం నాదోయే అవును పార్వతి. నాదోయే నానాదా నా ప్రాణ నా ప్రాణ నా ప్రాణ. పరమేశ్వర పార్వతి. నాదా తెలియదా పగతలి పొలం తెలియదా పగతలి పొలం తీసేదే చెప్పకలు పోపించేది ఇయ్యగలేదు. పొంగకుండా చెప్ప పురహార నాద పురహార నాద నాద పొంగకుండా చెప్ప పురహార నాద పురహార నాద. పార్వతి ఏమిటి దేవి? నాథ, నీవు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానము చెప్పినా కానీ కవాటములు తెరవవా పార్వతి? తెరవని స్వామి. అయ్యో పార్వతి. ప్రాణనాథ, పార్వతి పరమేశ్వర ఏమిటి దేవి? నీవేనా ఈ మాటలు ఆడినది పార్వతి? నీవేనా పార్వతి? నేను తప్ప ఎవరు ఆడతారు స్వామి? ఎంత మాట్లాడితివి ఎలనాటి శ్రీ గౌరమ. ఎంత మాట్లాడితివి ఎలనాటి శ్రీ గౌరమ. ఎంత మాట్లాడితివి ఎలనాటి శ్రీ గౌరమ. పార్వతి ప్రాణనాథ, ఎంత మాట్లాడితివి జనాది శ్రీ గౌరీ. పాపకర్మము ఎరుగాను నేను ఎరుగానే నేను పాపకర్మము ఎరుగాను నేను ఎరుగానే నేను. పార్వతి ప్రాణనాథ, ఎంత మాట్లాడితివి దేవి? ఏ పాపకర్మము ఎరుగునని ఎన్ని మారులు చెప్పుకున్న పార్వతి.
ఏ పాప కర్మము ఎరగర స్వామి స్వామి. ఏ చోటికి వెళ్ళలేదా ప్రాణనాథ స్వామి. నన్ను నమ్మమందిరా అమ్మా స్వామి ఎందుకు వెళ్ళలేదా వెళ్ళలేదా? ఈ లాగేరు మంచి షాప్ పెట్టాడు ఏం సాబు వచ్చేపోయి లాగేరు గాలి పడతాయి స్వామి ఎందుకు అది నువ్వు కాక పార్వతి ఆ, ముదుము కాలమ నాకు మోహంబు కలుగునా ఆ ముదుము కాలమ నాకు మోహంబు కలుగునా ఆ ఒట్టి దాని ఫలమాన ఉనికి రోగౌరే ఉనికి రోగౌరే నా వచ్చి మాట్లా స్వామి నాది కళ్ళి నా దేవి గలారి కన్నెతో నాదే అమరేవి జాలారి కన్నెతో నాదే పార్వతి నా మధువు నన్ను చూసి నన్ను పార్వతి ప్రాణనాథ అన్యాయమకు మాట అన్నదులు దేఖౌరే అన్యాయమకు మాట అనదగిన దేఖౌరే ఎవరు చెప్పను నీకు ఇలాంటి బుద్ధి ఇలాంటి బుద్ధి అయ్యో నాకు ఒకటి చెప్పాలా స్వామి ఎవరు చెప్పు నీకు ఇలాంటి బుద్ధి ఇలాంటి బుద్ధి పార్వతి ప్రాణనాథ అన్యాయముగా ఒక మాట్లాడుతాను నీకు తగునా పార్వతి అయ్యో పరమేశ్వర ఎవరు పార్వతి నీకు ఇటువంటి బుద్ధి చెప్పింది ప్రాణనాథ పార్వతి నాకు ఒకటి చెప్పాలా స్వామి మరి ఇలాంటి మాటలు నీకు పుట్టి బుద్ధ పార్వతి అయ్యో ప్రాణనాథ దేవి మీర అర్ధభాగాన్ని సంపాదించుకున్నాను ఆది పరాశక్తిని సృష్టిలో నాకు తెలియనిది నీకు తెలియనిది ఏముంది స్వామి కాదన్నా పార్వతి అటువంటప్పుడు నాకు ఒకరు నేను కాదన్నా దేవి నాకు ఒకరు చెప్పాలా పరమేశ్వర నాకు ఒకరు చెప్తే గాని ఏమీ తెలియదా ప్రాణనాథ ఏమిటి స్వామి ఆ మాటలు మరి మీరేం లేకపోతే? మాట్లాడుతున్నారు ప్రాణనాథ మరి లేకపోతే పార్వతి కైలాసానికి వచ్చేటప్పుడు ఆ, పార్వతి దేవి భ్రమరాంబిక దుర్గ భవాని అని ఎన్ని మారులు పిలిచిన పార్వతి నువ్వు పలికిదివా పార్వతి ప్రాణనాథ నువ్వు పలికిదివా పార్వతి నిజముగా సత్య ప్రమాణంగా మీరెక్కరే వచ్చారా చెప్పండి స్వామి నేను నేను పలకడానికి మీరొక్కరే వచ్చారా ప్రాణ పార్వతి నేను ఒక్కడనే వచ్చిన పార్వతి నేను అందుకేనా పార్వతి పలుకే బంగారమాగేనా పార్వతమ్మ పలుకే బంగారమాగేనా పలుకే బంగారమాయ పిలిచిన పలుకాయని పలుకే బంగారమాయ పిలచిన పలుకావేమే పలుకే బంగారమాయ పిలిచిన పలుకాయని కలలో నీ నామకరణ మగువ చక్కని తల్లి పలుకే పార్వతమ్మ పలుకే బంగారమాయేనా పలుకే బంగారమాయేనా ఈ పార్వతమ్మ పలుకే బంగారమాయేనా అందుచేతన పార్వతి ఎన్ని మారులు పిలిచినా కానీ నీ పొరపొక బంగారం అయినట్లు ఒక్క పిలుపుకైనా పలికిదవా దేవి ప్రాణనాథ పలకడానికైనా కవాటన తెరవడానికైనా మీరొక్కరే వచ్చినట్టయితే నేను కవాటన తెరవకుండా ఉంటానా ప్రాణనాథ పార్వతి నీతో పాటు ఎవరు ఉన్నారు స్వామి లేదు పార్వతి లేదు పరమేశ్వర లేదు నిన్ను పార్వతి నమ్మడానికి లేదు నేను ఒక్కడిని వచ్చిన పార్వతి అయినా నాకు ఒకరు చెప్పాలా ఒకరి మాట నేను వినాలా స్వామి అయ్యయ్యో పార్వతి తెలుసు పరమేశ్వర ఎవరు చెప్పి తినేమి నాతో ప్రాణనాథ అవునా దేవి రాజాలారే నాతో ప్రాణనాథ అయ్యయ్యో పార్వతి లేకపోతే ఏమిటి పార్వతి మాటలు లేకపోతే ఏమిటి పార్వతి చెప్పితేనేమి నాతో ప్రాణనాథ రాజాలారే నాతో ప్రాణనాథ ఇదేనా పార్వతి నాథ ఎవరు చెప్పి తినేమి ఈశ్వర చాలారే
తెచ్చే ఇసుకల పెట్టావు పార్వతి పైనేమో దాన్నుంచే లేదు పార్వతి కిందేమో నన్నుంచే ఏమేమో లేదు దేవి ఏమి చిత్రము నీదే నాథో నాథ నాథో ప్రాణనాథ ప్రాణనాథుడవో నాథో నాథ నాథో నాథ నాథో ప్రాణనాథ నా ప్రాణనాథుడవో నాథో అయ్యయ్యో పార్వతి ఎందుకు పార్వతి బాధపడుతుంది పార్వతి నాకు ఒకరు చెప్పాలా పరమేశ్వర లేకపోతే ఏమిటి నాకు ఒకరు చెప్పాలా లేకపోతే ఏమిటి పార్వతి ఎవరు చెప్పితేనే మే ఈశ్వర దళాలే కదినో చెట్టు పార్వతి కన్యను తెచ్చింది కల్లాగినది మా పార్వతి అవును కదా స్వామి అయ్యయ్యో పార్వతి